హాయ్ ఫ్రెండ్స్, కేకేఆర్ వర్సెస్ సిఎస్కే కలకత్తాలో మ్యాచ్. అండ్ టీమ్స్ గురించి చూసుకుంటే టీం ఫామ్లోకి వచ్చి విజయాలు బాట పట్టిన టీం ఒకటి. మొమెంటం కాకపోయినా ఆ పర్ఫార్మెన్సెస్ వస్తున్న ఆ విక్టరీ లైన్ దాటలేకపోతున్న టీం మరొకటి. అండ్ వాళ్ళ బ్యాట్లు కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళైతే లాస్ట్ మ్యాచెస్లో విన్ అవుతూ వస్తున్నారు. అండ్ ప్రతి మ్యాచ్ వాళ్ళకి విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఉన్నారు. సో ఇది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ బ్యాటింగ్ పిచ్ అయితేనే వాళ్ళకి కొంచెం బాగా కలిసి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నారు. అంతకుముందు కొంచెం ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో అగైన్ దే విల్ గో విత్ ద బ్యాటింగ్ పిచ్. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ వీళ్ళ బౌలర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నారు. హర్షిత్ రాణా కావచ్చు, వైభవ్ అరోరా కావచ్చు, లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం అది. సో ఈ పాయింట్ని వాళ్ళు ఎలా అధిగమిస్తారు అనేది మెయిన్ పాయింట్. విరాజ్ చెన్నై సైడ్ నుంచి చూసుకుంటే చెన్నై లాస్ట్ 3 మ్యాచెస్లో వాళ్ళు చూసుకుంటే ఒక క్రూషియల్ పాయింట్లో వాళ్ళకి ఆ మూమెంట్ని వాళ్ళు లీడ్ చేయలేకపోయారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ విషయంలో వాళ్ళు లాస్ట్ 8 ఓవర్స్లో వాళ్ళు వికెట్స్ పడిపోయిన తర్వాత లాస్ట్ 8 ఓవర్స్ వాళ్ళకి స్కోర్ రాక వాళ్ళు ఓడిపోయారు. అండ్ పంజాబ్లో ఒక హ్యాట్రిక్ ఇచ్చారు లాస్ట్లో క్రూషియల్ మూమెంట్లో. అండ్ లాస్ట్ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే మెయిన్లీ దట్ 19th and 20th ఓవర్ అండ్ బ్యాటింగ్లో వాళ్ళు కొంచెం ఆ డిసిషన్స్లో, ఆ రివ్యూస్లో అలాంటి చిన్న టాక్టికల్ మిస్టేక్స్ అనేవి జరిగినాయి. సో ఐ సమ్హౌ ఫీల్ ఒకవేళ కేకేఆర్ కనుక మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆడడమే బెటర్ అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళు అలా డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి అది కొంచెం వాళ్ళకి ప్లస్ అవుతుంది. బట్ ఒకవేళ పతిరానా కనుక బాగా వేసినట్లయితే ఆ అట్పార్ స్కోర్ వాళ్ళు దాటగలరా లేదా అనేది వాళ్ళకి క్రూషియల్ పాయింట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఆ క్రూషియల్ పాయింట్లో కూడా వీళ్ళ బౌలింగ్ ఏం చేస్తుంది అనేది మెయిన్ థింగ్. బట్ అదే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే చెన్నైకి ఇప్పుడు పతిరానా బాగా వేయడం లాస్ట్ మ్యాచ్లో అది కొంచెం కలిసి వచ్చే అంశం. ఎందుకంటే వన్స్ రొమేరో షెపర్డ్ క్రూషియల్ ఫామ్లోకి వెళ్ళిపోయిన తర్వాత తను కొంచెం ఏం చేయలేకపోయాడు. కానీ ఒకవేళ చెన్నై బ్యాటింగ్ రీసెంట్ టైమ్స్లో ఒక మ్యాచ్లో ఒకరు పర్ఫామ్ చేస్తూ ఇంకో మ్యాచ్లో ఇంకోరు పర్ఫామ్ చేస్తూ వాళ్ళైతే బాగా ఆడుతున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్లో కనుక ఒక మంచి బ్యాటింగ్ పిచ్చే వీళ్ళు ఇచ్చి వాళ్ళు కనుక క్రూషియల్ ఒక ఇనీషియల్గా వాళ్ళు ఒక 200+ స్కోర్ చేసి వీళ్ళకి ఎనీవే ఫస్ట్లో ఇనీషియల్లో వికెట్స్ తీయగలుగుతున్నారు. కాబట్టి ఒకవేళ ఆ ఇనీషియల్ వికెట్స్ తీయగలిగారంటే మస్ట్ విన్ మ్యాచ్లో కలకత్తాకి చాలా ప్రెషర్ అవుతుంది. కాబట్టి ఐ ఫీల్ సమ్హౌ కలకత్తా టు బ్యాట్ వెల్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. అండ్ చెన్నై ఆ లైన్ అనేది క్రాస్ అవుతారా లేదా, ఎందుకంటే ఎడ్జ్ పరంగా కేకేఆర్ వైపు ఉంది, ప్రెషర్ పరంగా వాళ్ళకి లేదు కాబట్టి. అండ్ ఒకవేళ యంగ్స్టర్స్ ఏమైనా తమను తాము ఇంకా ఎక్కువగా ప్రూవ్ చేసుకుందామని చూస్తారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది. అండ్ ఉర్విల్ పటేల్ కూడా మ్యాచ్లో ఉంటాడేమో, ఐ సమ్హౌ ఫీల్ దీపక్ కూడా ఉంటాడు. అండ్ హౌస్ స్పిన్నర్స్ ఆర్ గోయింగ్ టు పర్ఫామ్, ఎందుకంటే స్పిన్లో వీళ్ళు చాహల్కి బాగా